మైలారం దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కటేదాన్లో స్కూల్ బస్ బోల్తా బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో వెనక్కి వెళ్లి బోల్తా పడిన బస్సు. ఫైన్ ఇయర్ స్కూల్ బస్సు డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ సరిగ్గా వేయకపోవడం వలన ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. బస్సులో ఉన్న 30 విద్యార్థులలో కొంతమందికి గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టి పిల్లలను బయటకు తీసి చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రిటర్న్ వచ్చి ఇట్లా పడ్డదే లేకపోతే వాళ్ళు మన బస్సులో ఉండి మనం అందరం ముంగల కూర్చుండే అది ఏమైంది బస్సు ఆటోమేటిక్ కింద పోయింది. అది ఇట్లా మౌంటైన్ లాగా ఉండే ఆ ప్లేస్ ఇట్లా కింద పోయింది. అది పోయింది అసలు వస్తుండే పట్టుకోనికి బస్సు సడన్లీ అప్పుడే అది కారు ఉండే దాని తరిగి బస్ అంతా పల్టీ అయింది. ఎంతమంది స్టూడెంట్స్ ఉండే మీరు ఎంతమంది? మినిమం 40 బిలో. ఎంతమందికి ఇంజూరీ అయింది? ఆయనకి తెలుసు ఆయన పడకూడదు చెప్పు. మగ మన మైలారం దేవపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో టీఎన్జిఓస్ కాలనీలోని పయోనియర్ స్కూల్ హై స్కూల్ సంబంధించి స్కూల్ బస్సులో స్టూడెంట్స్ని ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తు అది రివర్స్లో వెనుక స్లోప్ ఉండడం వల్ల రోడ్డు అది వెనుకకు రివర్స్లో వెళ్ళి ముందు ఉన్నటువంటి కారుని తగిలి బస్సు బోల్తా పడడం జరిగింది. అందులో సుమారు ఒక 9 మెంబర్స్ స్టూడెంట్స్కి సింపుల్ ఇంజరీస్ అయ్యాయి. లక్కీలీ ఎలాంటి మేజర్ ఇంజరీస్ ఏం లేవు. వాళ్ళని ఇమీడియట్ హాస్పిటల్ లక్ష్మీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. బస్సెస్ అదంతా రిమూవ్ చేయడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాని తాలూకా ఫిట్నెస్ అవన్నీ కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దాని మీద